మనము చిన్న డివోషన్ విందాం. మన ధ్యానం కొరకు సినాప్టిక్ గాస్పెల్స్ వింటూ వస్తున్నాం కదండి. సినాప్టిక్ గాస్పెల్స్ లో 3 పుస్తకాలు కంప్లీట్ చేశాం. 4వ పుస్తకమైన యోహాను సువార్తకు మనము వచ్చాం. యోహాను సువార్తలో నుండి డివోషన్ గా మనము కొన్ని విషయాలు తేటగా విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే అన్నాడు. ప్రార్థన చేద్దాం. దయామయుడువైన మా దేవా, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరికీ తేటగా అర్థమవగలుగునట్లు ఆత్మ సహాయం ఇమ్మని కోరుచు యేసు క్రీస్తు అమూల్యమైన నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో జీవాహారము నేనే అన్నారు. యేసు ప్రభు స్వయంగా నేనే నేనే అనే మాటలు యోహాను సువార్తలో దాదాపు 7 పర్యాయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన నేనే అని స్వయంగా చెప్పిన మాటలు ఎంతో విశేషమైనవిగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, జీవాహారము నేనే అన్నారు. జీవాహారము నేనే. రెండవ మాట 8వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు చదివితే, 8వ అధ్యాయం 12 నుండి 20 వచనాలలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. ప్రభు అన్నారు, ఈ లోకమునకు వెలుగు నేనే, నేనే లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు, నేనే అనే మాటలు విశేషమైనవిగా మనము చూస్తున్నాం. అవును, ఆయనే వెలుగు, చీకటిని వెలుగుగా మార్చే వెలుగు, అంధకారమును ఆశ్చర్యకరమైన వెలుగుగా మార్చే వెలుగు ఆయనే. ఇక మూడవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. 7 నుండి 10 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అన్నాడు. ఈ వచన భాగాలు చదువుకుంటున్నప్పుడు గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. నేనే గొర్రెలు పోవు ద్వారం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు కదా. అవును, గొర్రెలు పోవు ద్వారము నేనే. ఎంత తేటగా వ్రాయబడింది. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకునేవారు.
ఇప్పటికీ ఉన్నారు. ప్రభు పేరు చెప్పి దోచుకునే దొంగలు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు అయితే గొర్రెలు పోవు ద్వారమై ఉన్నాడు. గొర్రెల పోవు ద్వారము నేనే అన్నాడు. ఇక 4వ మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుండి 16 వచనాలలో 11 నుండి 16 వచనాలలో వ్రాయబడినటువంటి మాటను మనము ఆలోచన చేసినప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన గొర్రెల మంచి కాపరి, గొర్రెల మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణము పెట్టువాడు ఆయనే. అనగా గొర్రెల మంచి కాపరిని నేనే. నేను గొర్రెల మంచి కాపరిని. చూశారా? యేసు ప్రభు నేనే అని చెప్పడంలో ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా ఏమాత్రము అవకాశము లేదు. అలాగునని 5వదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. పునరుత్థానమును జీవమును నేనే. ఆయనే జీవమై ఉన్నవాడు, పునరుత్థానమును అయ్యున్నవాడు. పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. ఆరవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14:6. 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు చెప్పండి, మార్గము సత్యము జీవము నేనే. మార్గము సత్యము జీవము నేనే అని ప్రభు చెప్పారు. ఎంతటి గొప్ప సత్యం! 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావల్లిని నేనే. నేను నిజమైన ద్రాక్షావల్లి. తీగలు మీరు. కనుక తీగలుగా ఉన్న మనము ఆయనలో ఫలించవలెను అనంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? తీగలు ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు అన్నాడు 4వ వచనం. కనుక ద్రాక్షావల్లిని నేనే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేనే అనే మాటలు: 1 జీవాహారము నేనే, 2 లోకమునకు వెలుగును నేనే, 3 గొర్రెలు పోవు ద్వారము నేనే, 4 గొర్రెలకు మంచి కాపరిని నేనే, 5 పునరుత్థానమును జీవమును నేనే,
6 మార్గము సత్యము జీవము నేనే. 7 నిజమైన ద్రాక్షావల్లిని నేనే. కనుక నేనే అనే మాటలో ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయన ద్వారానే ప్రతీది సాధ్యం. ఇంకెవ్వరి ద్వారా కూడా ఏది సాధ్యము కాదు అనే గొప్ప వాస్తవిక సత్యం మనము అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఓ ప్రియులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడిన ఇట్టి సత్యాన్ని మనం ఎరిగి ప్రభువుకెంతో మహిమ తెచ్చే వారముగా జీవించవలసిన వారమై ఉన్నాము. అర్థమైంది కదండి? కనుక మన ప్రభువు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఆయన ఎంత విశేషమైన వాడో మనం ఎరిగి ప్రభువుకు మహిమకరముగా జీవిద్దాం. ఆయనలో ఉన్న సత్యం మనకు అర్థమైంది. ఇప్పుడు దేనికైనా నేనే అని మనం చెప్పగలమా? నేనే అని మనం చెప్పగలమా? మనం చెప్పలేం. లోకరక్షకుడు నేనే అని ఆయన చెప్పగలడు. నిజమైన దేవుడను నేనే అని చెప్పగలడు ఆయన. పరలోకమునకు తీసుకువెళ్ళగలిగిన వాడను నేనే అని చెప్పగలడు ఆయన కదా. కనుక అక్కడ నేనే అనే మార్గం, అది నేనే అనే మాట, అది హెచ్చించుకున్నట్టు కాదు. ఆయన ఏం చేయగలడో, ఆయనలో ఉన్న విశేషమేమిటో తేటగా చెప్పగలిగినటువంటి మాట. కనుక ప్రతి ఒక్కరూ ప్రభువును అనుసరించి ఆయన మార్గములో ప్రయాణం చేసి ఆయనిచ్చే నిత్యత్వమును మనమందరం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మీరేమై ఉన్నారో మాకు తేటగా చెప్పారు. అందుకై స్తుతిస్తూ కొద్ది నిమిషాలు మీ వాక్యంలో నుండి తరగతిని మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త మనము హెడ్డింగ్ పెట్టుకొని యోహాను సువార్తను గురించి విందాం. యోహాను సువార్త ఉద్దేశం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముట, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముట, నమ్మి జీవము పొందుట. నమ్మి జీవము పొందుట. గ్రంథకర్త శిష్యుడైన యోహాను. గ్రంథకర్త శిష్యుడైన యోహాను. యోహాను అనగా యెహోవా దానము లేదా యెహోవా కృప. యెహోవా దానము, యెహోవా కృప. మూడు కాలం, క్రీశకం 95 నుండి 100 మధ్య కాలంలో వ్రాశారు. క్రీశకం 95 నుండి 100 మధ్య కాలంలో వ్రాశారు. 4 ఎవరికి వ్రాశాడు? ఎవరికి వ్రాశాడు?
ముఖ్యముగా క్రీస్తునందున్న విశ్వాసుల కోసం. ముఖ్యముగా క్రీస్తునందున్న విశ్వాసుల కోసం. అనగా క్రైస్తవ సంఘము కొరకు ఈ సువార్త వ్రాసెను. అనగా క్రైస్తవ సంఘము కొరకు ఈ సువార్త వ్రాసెను. మత్తయేమో యూదులకు, మత్తయి యూదులకు, సినాప్టిక్ గాస్పెల్స్ మనం వింటూ వస్తున్నాం కదా. మత్తయి యూదులకు, మార్కు రోమీలకు, లూకా అన్యులకు వ్రాసి ఉండగా, యోహాను ప్రభు పిల్లల కొరకు వ్రాసెను. యోహాను ప్రభు పిల్లల కొరకు వ్రాసెను. మత్తయి యూదులకు రాశాడు, మార్కు రోమీలకు రాశాడు, లూకా అన్యులకు రాశాడు, యోహాను ప్రభు పిల్లల కొరకు వ్రాశాడు. ముఖ్య పదం దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని కుమారుడైన క్రీస్తు, వాక్యము, వెలుగు. వాక్యము వెలుగు. ముఖ్య వచనం 20:31. 20:31 ముఖ్య వచనం. ముఖ్య అధ్యాయం 1:15-20. ముఖ్య అధ్యాయం 1:15-20. ముఖ్యమైన వ్యక్తులు యేసు, 12 మంది శిష్యులు. యేసు, 12 మంది శిష్యులు. పిలాతు, లాజరు, మరియా, మార్తా మొదలగువారు. పిలాతు, లాజరు, మరియా, మార్తా మొదలగువారు. ముఖ్య స్థలాలు. ముఖ్య స్థలాలు. ముఖ్య స్థలాలు. కపెర్నహూము, నజరేతు. ముఖ్య స్థలాలు. కపెర్నహూము, నజరేతు, బేతనియా, బెత్సైదా, గెరిజీము, బెతెస్దా, సిలోయము,
సిలోయము, యెరూషలేము, గొల్గోతా. సిలోయము, యెరూషలేము, గొల్గోతా మొదలైనవి. కపెర్నహూము, నజరేతు, బేతనియ, బెత్సాయిదా, గెరిజీము, బెతెస్దా. సిలోయము, యెరూషలేము, గొల్గోతా. 10. యోహాను సువార్తలో క్రీస్తు. యోహాను సువార్తలో క్రీస్తు. యోహాను సువార్తలో క్రీస్తు దైవత్వము సూచించబడుచున్నది. యోహాను సువార్తలో క్రీస్తు దైవత్వము సూచించబడుచున్నది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గూర్చి యోహాను వ్రాసెను. దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గూర్చి యోహాను వ్రాసెను. మత్తయిలో క్రీస్తు వంశావళి. మత్తయిలో క్రీస్తు వంశావళి. అబ్రహాము మొదలుకొని ఇవ్వబడెను. అబ్రహాము మొదలుకొని ఇవ్వబడెను. లూకానైతే క్రీస్తు తల్లి వంశావళి. క్రీస్తు తల్లి వంశావళి ఆదాము నుండి సూచించబడెను. ఆదాము నుండి సూచించబడెను. ఈ రెంటింటికి చాలా మించిపోయినట్టుగా యోహాను నిత్యత్వములో మొదలుపెట్టి క్రీస్తు ఆదియందు వాక్యమై ఉండెనని వివరించి వ్రాయుచున్నాడు. క్రీస్తు ఆదియందు వాక్యమై ఉండెనని వివరించి వ్రాయుచున్నాడు. ఆది మొదలుకొని వంశావళి చెప్పబడిన తరువాత ఏమందుము? ఆది మొదలుకొని వంశావళి చెప్పబడిన తరువాత ఏమందుము? ఆదికి ముందు ఏమీయూ ఉండలేదు. ఆదికి ముందు ఏమీయూ ఉండలేదు. ఆదికి ముందు ఏమైనా ఉంటే అది ఆది కాదు. ఆదికి ముందు ఏమైనా ఉంటే అది ఆది కాదు. క్రీస్తే ఆది సంభూతుడని క్రీస్తు ఆది అయి ఉన్నాడు. క్రీస్తు ఆది అయి ఉన్నాడు. అసలు ఆయన లేని కాలం ఎప్పుడూ ఉండలేదు. అసలు ఆయన లేని కాలం ఎప్పుడూ
అసలు ఆయన లేని కాలం ఎప్పుడూ ఉండలేదు. ఆయన అనాదిలో ఉన్నవాడు. ఆయన అనాది ప్రజలు ఆయన లేని కాలం ఎప్పుడూ ఉండలేదు. అసలు ఆయన లేని కాలం ఎప్పుడూ ఉండలేదు. ఆయన అనాదిలో ఉన్నవాడు. ఆయన అనాదిలో ఉన్నవాడు. రాశారా కరెక్ట్‌గా? ఆయన అనాదిలో ఉన్నవాడు. ఆయన ఆద్యంతములు లేనివాడు. ఆయన ఆద్యంతములు లేనివాడు. ఆయనే సర్వమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే సర్వమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. సర్వం ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. సర్వం ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. క్రీస్తు దైవత్వం నిర్వివాదాంశమై ఉన్నది. క్రీస్తు దైవత్వం నిర్వివాదాంశమై ఉన్నది. పదకొండు సంక్షిప్త వివరణ. సంక్షిప్త వివరణ. గ్రంథకర్త కొరకు మనము విషయాలు చెప్పుకోలేదు. మనము వీలైతే గ్రంథకర్త కొరకు ప్రకటన గ్రంథ సమయములో మనం విందాం, లేక పత్రికల సమయములో విందాం. ఎందుకంటే ఆయన ఒక సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. మొత్తం 5 పుస్తకాలు రాశాడు. సంక్షిప్త వివరణ. అధ్యాయాలు 21, వచనాలు 876. అధ్యాయాలు 21, వచనాలు 876. ప్రశ్నలు 167. ప్రశ్నలు 167. నెరవేరని పాత నిబంధన ప్రవచనాలు 15. నెరవేరని పాత నిబంధన ప్రవచనాలు 15. నెరవేరిన క్రొత్త నిబంధన ప్రవచనాలు 85. నెరవేరిన
క్రొత్త నిబంధన ప్రవచనాలు 85. నెరవేరని ప్రవచనాలు 7. నెరవేరని ప్రవచనాలు 7. ఈ గ్రంథాన్ని 5 భాగాలుగా చేయడం జరిగింది. 5 భాగాలు. 1, దేవుని కుమారుని అవతారము. దేవుని కుమారుని అవతారము. 1:1 నుండి 18. 1:1 నుండి 18. 2, దేవుని కుమారుని బహిరంగ సేవ. దేవుని కుమారుని బహిరంగ సేవ. 1:19 నుండి 4:54. 2, దేవుని కుమారుని బహిరంగ సేవ. 1:19 నుండి 4:54. 3, దేవుని కుమారునికి వ్యతిరేకత. దేవుని కుమారునికి వ్యతిరేకత. 5 నుండి 12 అధ్యాయాలు. 5 నుండి 12 అధ్యాయాలు. 4, దేవుని కుమారుడు శిష్యులను. దేవుని కుమారుడు శిష్యులను కార్యవీరులుగా చేయుట. దేవుని కుమారుడు శిష్యులను కార్యవీరులుగా చేయుట. 13 నుండి 17 అధ్యాయాలు. 13 నుండి 17 అధ్యాయాలు. 5, దేవుని కుమారుని శిలువ మరణం. దేవుని కుమారుని శిలువ మరణం. పునరుత్థానం. దేవుని కుమారుని శిలువ మరణం, పునరుత్థానం. 18 నుండి 21 అధ్యాయం. 18 నుండి 21 అధ్యాయం. 12, గ్రంథ విభజన, వివరణ, విశ్లేషణ. గ్రంథ విభజన, వివరణ, విశ్లేషణ. అందులో రోమనంకె 1 పరిచయం. అందులో రోమనంకె 1 పరిచయం. 1:1 నుండి 51. 1:1 నుండి 51. రోమనంకె 1లో 1 ఉపోద్ఘాతం. రోమనంకె 1లో 1 ఉపోద్ఘాతం. 1:1 నుండి 18. 1:1 నుండి 18. 1లో ఏ కుమారునికి దేవునితో ఉన్న సంబంధం. కుమారునికి దేవునితో ఉన్న సంబంధం.
ఒకటి ఒకటి రెండు వచనాలు. 1 1 2 వచనాలు. బి కుమారునికి విశ్వాసికి ఉన్న సంబంధం. కుమారునికి విశ్వాసికి ఉన్న సంబంధం. 1 3 నుండి 5 వచనాలు. 1 3 నుండి 5 వచనాలు. సి కుమారునికి యోహానుతో ఉన్న సంబంధం. కుమారునికి యోహానుతో ఉన్న సంబంధం. 1 6 నుండి 8 వచనాలు. 1 6 నుండి 8 వచనం. డి కుమారునికి ప్రపంచముతో ఉన్న సంబంధం. కుమారునికి ప్రపంచముతో ఉన్న సంబంధం. 1 9 నుండి 16. 1 9 నుండి 16. డిఈ కుమారునికి మోషేతో ఉన్న సంబంధం. కుమారునికి మోషేతో ఉన్న సంబంధం. 1 17 18. 1 17 18. 2 యేసు పరిచయం. రోమన్ అంకె 1లో రెండవది. 1 ఉపోద్ఘాతం, 2 యేసు పరిచయం. అందులో ఏ దేవుని గొర్రెపిల్లగా యోహాను పరిచయం చేయడం. దేవుని గొర్రెపిల్లగా యోహాను పరిచయం చేయడం. 1 19 నుండి 36. 1 19 నుండి 36. బి మెస్సయగా శిష్యులకు పరిచయం చేయడం. బి మెస్సయగా శిష్యులకు పరిచయం చేయడం. 1 37 నుండి 51. 1 37 నుండి 51. రోమన్ అంకె 2 బహిరంగ పరిచర్య. బహిరంగ పరిచర్య, సూచక క్రియలు. బహిరంగ పరిచర్య, సూచక క్రియలు. 2 1 నుంచి 12 50. 2 1 నుంచి 12 50. అందులో 1 మొదటి ముఖాముఖి. మొదటి ముఖాముఖి. ముఖాముఖి. 2 1 నుంచి 4:45. 2 1 నుంచి 4:45. అందులో ఏ మొదటి సూచక క్రియ. మొదటి సూచక క్రియ. 2 1 నుంచి 12. 2 1 నుంచి 12.
ఆ ఏలో స్మాల్ ఒకటి, ఏలో ఒకటి, ఒకటిలో ఏలో ఒకటి. సందర్భం, సందర్భం 2 1 నుంచి 5, 2 1 నుంచి 5. అర్థమవుతుందండి? 2 అద్భుతం, 2 6 నుండి 8, 2 6 నుండి 8. 3 ఫలితం హైఫన్ ఇచ్చి నమ్మకం, ఫలితం నమ్మకం. 2 9 నుండి 11, 2 9 నుండి 11. 4 కపెర్నహూములు, కపెర్నహూములు 2 12, 2 12. బి, బి మొదటి పస్కా హైఫన్ ఇచ్చి నూతన ఆలయం, మొదటి పస్కా నూతన ఆలయం 2 13 నుండి 25, 2 13 నుండి 25. అందులో ఒకటి ఆలయ ప్రక్షాళన, ఆలయ ప్రక్షాళన 2 13 నుండి 17, 2 13 నుండి 17. 2 ప్రక్షాళనకు వచ్చిన ప్రతిక్రియలు, ప్రక్షాళనకు వచ్చిన ప్రతిక్రియలు. అలాగే యూదుల సవాలు, యూదుల సవాలు 2 18 నుండి 20, 2 18 నుండి 20. 3 ప్రక్షాళనకు వచ్చిన ప్రతిక్రియలు, ప్రక్షాళనకు వచ్చిన ప్రతిక్రియలు. అనేక మంది నమ్మకం ఉంచడం, అనేక మంది నమ్మకం ఉంచడం 2 21 22, 2 21 22. 4 ప్రక్షాళనకు వచ్చిన ప్రతిక్రియలు, ప్రక్షాళనకు వచ్చిన ప్రతిక్రియలు. అనేక మంది నమ్మకం ఉంచడం, అనేక మంది నమ్మకం ఉంచడం 2 23 నుండి 25, 2 23 నుండి 25. సి నూతన జన్మ, నూతన జన్మ 3 1 నుంచి 17, 3 1 నుంచి 17. అందులో ఒకటి అవసరం, అవసరం 3 1 నుంచి 3, 3 1 నుంచి 3. 2 వివరణ 3 4 నుండి 8, 3 4 నుండి 8. 2 వివరణ, సారీ, ఒకటి అవసరం, 2 వివరణ,
3, 4 నుంచి 8. 3, పొందాలంటే షరతు. పొందాలంటే షరతు. 3, 9 నుండి 12. 3, 9 నుండి 12. 4, మానవ పుత్రుని ఆరోహణ. మానవ పుత్రుని ఆరోహణ. 3, 13 నుండి 15. 3, 13 నుండి 15. 5, మానవ పుత్రుని అవరోహణ. మానవ పుత్రుని అవరోహణ. 3, 16, 17. 3, 16, 17. డి, వెలుగుకు ప్రతిస్పందన. వెలుగుకు ప్రతిస్పందన. 3, 18 నుండి 21. 3, 18 నుండి 21. టిఈ, క్రొత్త యజమాని. క్రొత్త యజమాని. 3, 22 నుండి 36. 3, 22 నుంచి 36. ఈలో 1, యోహాను యేసు తమ శిష్యులను చేరదీయడం. యోహాను యేసు తమ శిష్యులను చేరదీయడం. 2, యోహానుపై యేసు పై చెయ్యి. యోహానుపై యేసు పై చెయ్యి. 3, 27 నుండి 36. 3, 27 నుండి 36. ఫస్ట్ దానికి రిఫరెన్స్ చెప్పలేదు సార్. 3, 22 నుండి 26. ఓకే సార్. 3, 22 నుండి 26. ఎఫ్, సమరయురాలికి జీవజలం. సమరయురాలికి జీవజలం. 4, 1 నుంచి 42. 4, 1 నుంచి 42. అందులో 1, అలసి ఆకలిగొని ఉన్న యేసు. అలసి ఆకలిగొని ఉన్న యేసు. 4, 1 నుంచి 6. 4, 1 నుంచి 6. 2, సమరయశ్రీ మేలుకొలుపు. సమరయశ్రీ మేలుకొలుపు. 4, 7 నుండి 15. సమరయశ్రీ మేలుకొలుపు. 4, 7 నుండి 15. 3, ఆ స్త్రీ మారు మనసు.
ఆ స్త్రీ మారు మనస్సు. ఆ స్త్రీ మారు మనస్సు. 4:16-26. 4. ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం. ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం. 4:27-30. 4:27-30. 5. శిష్యులకు సవాలు. శిష్యులకు సవాలు. 4:31-38. 4:31-38. 6. సమరయులు నమ్మకముంచడం. సమరయులు నమ్మకముంచడం. 4:39-42. 4:39-42. జి. రెండవ సూచక క్రియ. రెండవ సూచక క్రియ. కామ ఒక తనయుని స్వస్థత. ఒక తనయుని స్వస్థత. ఒక తనయుని స్వస్థత. 4:43-54. 4:43-54. 1. గలిలయుల నమ్మిక. జీలో 1 గలిలయుల నమ్మిక. 4:43-45. 4:43-45. 2. రాజోద్యోగి నమ్మిక. రాజోద్యోగి నమ్మిక. 4:46-54. 4:46-54. 3. స్వస్థతకై వేడుకోలు. స్వస్థతకై వేడుకోలు. 4:45-47. 4:45-47. 4. విశ్వాసానికి పరీక్ష. విశ్వాసానికి పరీక్ష. 4:48-50. 4:48-50. ఇప్పుడు 2. ఇవన్నీ 1లో ABCDEFG వరకు విన్నాం. ఇప్పుడు 2. రెండవ సూచక క్రియ ఒక తనయుని స్వస్థత. వినేశాం. ఇప్పుడు 2 అంటే జీలో విన్నాం. 4. ఇప్పుడు రెండవది మితిమీరుతున్న శత్రుభావం. మితిమీరుతున్న శత్రుభావం. 5:1-12:50. 5:1-12:50. అందులో ఏ. 3వ సూచక క్రియ. 3వ సూచక క్రియ 5:1-47. 5:1-47. అందులో 1 కుంటివానికి స్వస్థత.
కుంటివానికి స్వస్థత. కుంటివానికి స్వస్థత. 5:1-9. 5:1-9. 2. యేసుపై నేరారోపణ. యేసుపై నేరారోపణ. 5:10-18. 5:10-18. 3. సబ్బాతును యేసు అపవిత్రపరిచాడని. సబ్బాతును యేసు అపవిత్రపరిచాడని. 5:16. 5:16. 4. దైవదూషణ చేశాడని. దైవదూషణ చేశాడని. 5:17-18. 5:17-18. 5. యేసు ఇచ్చిన సంజాయిషి. యేసు ఇచ్చిన సంజాయిషి. 5:19-47. 5:19-47. అందులో 6. తండ్రి కుమారుడు కలిసే పని చేస్తున్నారు. తండ్రి కుమారుడు కలిసే పని చేస్తున్నారు. 5:19-39. 19-39. 19-39. 7. అందుకు సాక్షులు. అందుకు సాక్షులు. 31-47. 31-47. యేసు యోహాను. బి. 4వ సూచక క్రియ. 4వ సూచక క్రియ. 2వ పస్కా. 4వ సూచక క్రియ. 2వ పస్కా. 6:1-71. 5.
నాలుగవ సూచ్యక్రియ రెండవ పస్కా 6:1 నుంచి 71. 1 5,000 మందికి ఆహారం. 5,000 మందికి ఆహారం. 6:1 నుంచి 15. 6:1 నుంచి 15. 2 తుఫానును అదుపు చేయగలిగిన యేసు. తుఫానును అదుపు చేయగలిగిన యేసు. 6:16 నుండి 21. 6:16 నుండి 21. 6:16 నుండి 21. 3 క్రియల విశ్వాసన. క్రియల విశ్వాసమ. 6:22 నుండి 29. 6:22 నుండి 29. 4 జీవాహారం. జీవాహారం 6:30 నుండి 59. 6:30 నుండి 59. 5 జీవవాక్కులు. జీవవాక్కులు 6:60 నుండి 71. 6:60 నుండి 71. సి పర్ణశాలల పండుగ. సి పర్ణశాలల పండుగ. 7:1 నుండి 52. 7:1 నుండి 52. అందులో 1 యేసు తమ్ముళ్ళ సంశయం. అందులో 1 యేసు తమ్ముళ్ళ సంశయం. 7:1 నుండి 5. 7:1 నుండి 5. 2 యేసు బయలుదేరడానికి జాగు చేయడం. యేసు బయలుదేరడానికి జాగు చేయడం. 7:6 నుండి 9. 7:6 నుండి 9. 3 యేసు ఎక్కడ ఉన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు. 7:10 నుండి 13. 7:10 నుండి 13. 4 ఆలయములో ఉపదేశం. ఆలయములో ఉపదేశం. 7:14 నుండి 24. 7:14 నుండి 24. 5 ఎక్కడ నుండి ఎక్కడకు. ఎక్కడ నుండి ఎక్కడకు. 7:25 నుండి 36. 7:25 నుండి 36.
5 ఆత్మరాకడ. ఆత్మరాకడ. 7 37 నుండి 43. 7 37 నుండి 43. 43. యేసు ఎక్కడ ఉన్నాడు? 7 10 నుండి 13. సారీ 5 ఎక్కడ నుండి ఎక్కడకు? 7 25 నుండి 36. 7 25 నుండి 36. ఆరు ఆత్మరాకడ. 7 37 నుండి 43. 7 37 నుండి 43. 7 న్యాయం కోసం నీకోదేము విజ్ఞప్తి. న్యాయం కోసం నీకోదేము విజ్ఞప్తి. 7 44 నుండి 52. 7 44 నుండి 52. డి 5వ సూచక క్రియ. 5వ సూచక క్రియ. 5వ సూచక క్రియ. 5వ సూచక క్రియ. లోకానికి వెలుగు. లోకానికి వెలుగు. 8 12 నుండి 9:41. 8 12 నుండి 9:41. 1 దానికి మూలం తండ్రే. దానికి మూలం తండ్రే. దానికి మూలం తండ్రి. 8 12 నుండి 20. 8 12 నుండి 20. 2 దాని తీర్పు. దాని తీర్పు 8 21 నుండి 30. దాని తీర్పు 8 21 నుండి 30. 3 దాని కార్యాచరణ. దాని కార్యాచరణ. దాని కార్యాచరణ. సత్యం మూలంగా కలిగే స్వాతంత్రం. దాని కార్యాచరణ. సత్యం మూలంగా కలిగే స్వాతంత్రం. సత్యం మూలంగా కలిగే స్వాతంత్రం. 8 31 నుంచి 38. 8 31 నుంచి 38. 4 దాని వారసత్వం. దాని వారసత్వం. 8 39 నుండి 59. 8 39 నుండి 59. 5 అంధత్వానికి మందు. అంధత్వానికి మందు. 9 1 నుండి
34. 9 1 నుండి 34. 6 ఆధ్యాత్మిక అంధత్వం. ఆధ్యాత్మిక అంధత్వం. 9 35 నుండి 41. 9 35 నుండి 41. డిఈ నిజమైన కాపరులు దొంగ కాపరులు. నిజమైన కాపరులు దొంగ కాపరులు. 10 1 నుండి 39. 10 1 నుండి 39. అందులో ఒకటి మంచి కాపరి ఉపమానం. మంచి కాపరి ఉపమానం. 10 1 నుంచి 6. 10 1 నుంచి 6. 2 ఉపమానానికి వివరణ. ఉపమానానికి వివరణ. 10 7 నుండి 18. 10 7 నుండి 18. 3 నిజమైన గొర్రెలు కపటమైన గొర్రెలు. నిజమైన గొర్రెలు కపటమైన గొర్రెలు. 10 19 నుండి 30. 10 19 నుండి 30. 4 యేసును రాళ్లతో కొట్టే ప్రయత్నం. యేసును రాళ్లతో కొట్టే ప్రయత్నం. 10 31 నుండి 39. 10 31 నుండి 39. ఎఫ్ యూదయలోని బేతనియ గ్రామంలో మకాం. యూదయలోని బేతనియ గ్రామములో మకాం. 10 40 నుండి 12 11. 10 40 నుండి 12 11. 2 6వ సూచక క్రియ. 6వ సూచక క్రియ పునరుత్థానం. 6వ సూచక క్రియ పునరుత్థానం. 11 1 నుంచి 53. 11 1 నుంచి 53. 3 బేతనియకు తిరిగి రాక. బేతనియకు తిరిగి రాక. 11 1 నుంచి 16. 11 1 నుంచి 16. 4 లాజరు పునరుజ్జీవనం. లాజరు పునరుజ్జీవనం. లాజరు పునరుజ్జీవనం. 11 17 నుండి 53. 11 17 నుండి 53. 5 ఎఫ్రాయిం ప్రాంతానికి తరలిపోవడం. ఎఫ్రాయిం ప్రాంతానికి తరలిపోవడం. 11 54 నుండి 57. 11 54 నుండి 57. 6 బేతనియలో అభిషేకం.
బేతనియలో అభిషేకం. 12:1-11. 12:1-11. జి యేసు చివరిసారిగా బహిరంగంగా కనిపించడం. యేసు చివరిసారిగా బహిరంగంగా కనిపించడం. 12:12-50. 12:12-50. అందులో ఒకటి జయప్రవేశం. 12:12-19. 12:12-19. 11 గ్రీకు దేశస్థుల విజ్ఞప్తి. 12:20-26. 12:20-26. 3 యేసు మరణం వెనుకనున్న తత్వం. యేసు మరణం వెనుకనున్న తత్వం. 12:27-36. 12:27-36. 4 అవిశ్వాసం వెనుకనున్న కారణం. అవిశ్వాసం వెనుకనున్న కారణం. 12:37-43. 12:37-43. 5 యేసు చేసిన చివరి బహిరంగ ప్రకటన. యేసు చేసిన చివరి బహిరంగ ప్రకటన. 12:44-50. 12:44-50. 3 శిష్యులతో ఆంతరంగిక సంభాషణలు. శిష్యులతో ఆంతరంగిక సంభాషణలు. 13:1-17-26. 13:1-17-26. అందులో ఏ రోమన్ అంకె 3లో ఏ మూడవ పస్కా. మూడవ పస్కా. 13:1-38. 13:1-38. అందులో ఒకటి కాళ్ళు కడగడం. కాళ్ళు కడగడం. 13:1-38. 13:1-11. 13:1-11 అండి. 2 కడిగిన దాని వివరణ. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో ఈ డివోషన్ చెప్తాను. ఇక్కడ కడిగిన దాని వివరణ 13:12-20. 3 ద్రోహం గూర్చి ముందుగా వెల్లడి. ద్రోహము గూర్చి ముందుగా వెల్లడి. 13:21-30. 13:21-30. 4 క్రొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ 13:31-35. 13:31-35. 5 పేతురు తన్ను ఎరుగనంటాడని వెల్లడి.
పేతురు తన్ను ఎరుగనంటాడని వెల్లడి. 13:36 నుండి 38. 36 నుండి 38. రోమన్ అంకె 3లో బి. యేసు నిర్గమం కొరకు సిద్ధపాటు. యేసు నిర్గమనం కొరకు సిద్ధపాటు. యేసు నిర్గమనం కొరకు సిద్ధపాటు. 14:1 నుంచి 17:26. 14:1 నుంచి 17:26. 1. నిజమైన మార్గం. నిజమైన మార్గం. 14:1 నుంచి 7. నిజమైన మార్గం. 14:1 నుంచి 7. 2. తండ్రి కుమారుల ఐక్యత. తండ్రి కుమారుల ఐక్యత. 14:7 నుండి 11. 14:7 నుండి 11. 3. శిష్యత్వం అంటే విధేయతే. శిష్యత్వం అంటే విధేయతే. 14:12 నుండి 17. 14:12 నుండి 17. 4. క్రైస్తవ ఐక్యత. క్రైస్తవ ఐక్యత. 14:18 నుండి 24. 14:18 నుండి 24. 5. తండ్రి కుమారుడు విశ్వాసి. తండ్రి కుమారుడు విశ్వాసి. 14:25 నుండి 27. 14:25 నుండి 27. 6. కుమారుడు ఆత్మ విశ్వాసి. కుమారుడు ఆత్మ విశ్వాసి. 14:28 నుండి 31. 14:28 నుండి 31. 7. ద్రాక్ష చెట్టు తీగెలు. ద్రాక్ష చెట్టు తీగెలు. 15:1 నుంచి 8. 15:1 నుండి 8. 8. క్రైస్తవ ప్రేమ. క్రైస్తవ ప్రేమ. 15:9 నుండి 17. క్రైస్తవ ప్రేమ. 15:9 నుండి 17. 9. లోకం చూపే ద్వేషం. లోకం చూపే ద్వేషం. 15:18 నుండి 25. 15:18 నుండి 25. 10. ఆదరణకర్త. ఆదరణకర్త. 15:26 నుండి 16:15. 15:26 నుండి 16:15. 11. యేసు వెళ్ళిపోవడం, తిరిగి రావడం. యేసు వెళ్ళిపోవడం, తిరిగి రావడం.
16 నుండి 33. 16 నుండి 33. 12 కాపరి ప్రార్థన. 17 1 నుండి 26. కాపరి ప్రార్థన 17 1 నుండి 26. ఆ 12లో ఏ తనకై విజ్ఞాపన. 12లో ఏ తనకై విజ్ఞాపన. 17 1 నుంచి 5. 17 1 నుండి 5. బి శిష్యులకై. 17 6 నుండి 11. 17 6 నుండి 11. సి భావి కాలంలో ఉండబోయే శిష్యులకై. భావి కాలంలో ఉండబోయే శిష్యులకై. 17 12 నుండి 26. 17 12 నుండి 26. రోమన్ అంకె 4. రోమన్ అంకె 4. మహిమ పొందిన యేసు. మహిమ పొందిన యేసు. 18 1 నుండి 21 25. 18 1 నుండి 21 25. హెడ్డింగ్ పెట్టుకున్నారా? ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృపను బట్టి సినాప్టిక్ గాస్పెల్స్ ఆఖరి పుస్తకాన్ని గురించిన వివరాలు మేము తేటగా వినడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ప్రతి విషయంలో మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.